హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏం చేస్తున్నానంటే మన రవీంద్ర భారతి సరే చూద్దాం ఎలా ఉందా ఏంటనేది. ఇది చూస్తుంటే మీరు ఎంట్రన్స్ అనమాట, రవీంద్ర భారతి ఎంట్రన్స్. ఆ మెట్లు అయ్యి అదిగండి రవీంద్ర భారతి అనే బోర్డు ఉంటుంది. నెక్స్ట్ చెట్లు గిట్లు అవన్నీ కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫంక్షన్స్ అవుతాయండి. ఇవి చూసారు, ఇవి ఈ వేస్ట్గా పడున్న ఐరన్ మెటీరియల్తో చేసినవి అనమాట. ఒక్కొక్కటి చూసారండి, ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. అవన్నీ అటు ఇటు పెట్టారు, ఐరన్తో చేసినవన్నీ. అది మీకు చూపిస్తున్నాను వీడియోలో. అదే చూడండి, అదే అండి గుర్రం, మనిషి. నెక్స్ట్ ఇది ఏదో ఒక ఆడ మనిషి కుండతో ఎత్తుకున్నట్టుగా. ఇది మీరు చూస్తుంది ఏదో డప్పు కొట్టినట్టుగా. ఇది గుర్రం, గాడిద, గుర్రం. అలాగా ఈ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఐరన్, వాడితో తయారు చేసింది అనమాట. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అప్పుడు వీడియో చేద్దాం అనిపించింది, చేశాను. ఇది రవీంద్ర భారతి, హైదరాబాద్లో ఉంటుంది. ఇది వచ్చి మీకు గేట్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఇంకెవరు కాదు, ఇది దగ్గరికి వెళ్ళి చూస్తే ఘంటసాల అండి. ఘంటసాల అందరూ తెలిసే ఉంటుంది మన తెలుగు వాళ్ళకి కంపల్సరిగా. విజయనగరం అతను. ఘంటసాల అంటే ప్రముఖ మ్యూజిక్. అతన్ని మించిన వాళ్ళు లేరు ఇప్పటికీ కూడా. ఇది వచ్చి పార్కింగ్ అండి, ఆ పక్కనే. ఇదంతా రవీంద్ర భారతి. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. రవీంద్ర భారతి మెయిన్ ఫంక్షన్స్, నెక్స్ట్ స్కూల్ పిల్లలు, నాట్యకళ, నెక్స్ట్ చిన్న చిన్న బర్త్డేస్, నెక్స్ట్ ప్రివ్యూస్, మూవీ ప్రివ్యూస్ అవన్నీ కూడా అవుతాయి. ఇది రెండో వైపు వచ్చిందండి. రెండో వైపు వచ్చి మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది కూడా డస్ట్తో, ఐరన్ డస్ట్తో చేసిందే. ఇదిగోండి, ఇది డస్ట్బిన్లో చేశారు, డస్ట్తో డస్ట్బిన్ చేశారు. ఇది వచ్చి మీకు ద్వారం. వెనకాతల ఉన్నది హైదరాబాద్ చార్మినార్. చార్మినార్ చూడండి అలా చేశారు. అదంతా ఐరన్ మెటీరియల్, అదంతా వేస్ట్ పడి ఉందన్నమాట. ఈ ఎంట్రన్స్లో మీకు ఏనుగులు అవి ఉంటాయి. నెక్స్ట్ ఆ తలుపులు అవి చూస్తే ఎంట్రన్స్లో చాలా పెద్దవి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది అలాగెళ్తే మీకు అతను రవీంద్ర ఠాగూర్ అనుకుంటున్నాను, అతను బొమ్మ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మీకు ఆ లెఫ్ట్లోని ఒక వుడ్తో చేసింది ఉంటుంది సార్. అదిగండి వృక్షశిల వుడ్ ఫాజిల్ అని. అది ఎప్పుడో 1900 క్రీస్తు పూర్వం ఉందన్నమాట. అది మీకు చూపిస్తానండి దగ్గరికి. ఇది ప్లాంట్ ఫాజిల్, ఇవన్నీ కూడా పురాతనవి. అదిగండి దగ్గర చూపిస్తున్నాను చూడండి. వుడ్ అలా పెట్టారు, చాలా కాలం నాటిది అనమాట. అది పురాతనం ఉంది, క్రీస్తు పూర్వం ఉంది. మరి ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియదు. అలా వీడియో చేయాలనిపించాను, ఎలా వీడియో చేశాను మీకు చూపిద్దామని. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చి మీకు టాయిలెట్కి వెళ్ళేది. వేటి టాయిలెట్స్ అని రైట్ సైడ్లో ఉంటుంది. ఎంట్రన్స్కి రైట్ సైడ్లో టాయిలెట్స్ బాగానే ఉన్నాయి. నేను ఒకసారి వెళ్ళి ట్రై చేశాను. ఇది తలుపు, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్, ఈ అందరూ చిత్రపటాలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఇది ఒకటండి. ఫిల్ము అంతకుముందు ఇలాగ రీల్స్ చేసేవారు కదా, రీల్ అలాగే సినిమా ఎలా వేసేవారు, ఆ రీల్ తిప్పితే ఎలాగొచ్చేది అని పెద్దది ఇలాగ ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్ సైడ్లో, ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో
చాలా బాగుంటుంది చూడండి. ఇది వచ్చి మీకు ఇది ఎంట్రన్స్. ఇది వచ్చి మీకు అది ఎంట్రన్స్కి వెళ్ళేదండి. చూసారా, ఇక్కడ వచ్చి మీకు ఎవరు ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా ఉంటాయి. రవీంద్ర భారతి అని, అండమాన్ అని, ఇవన్నీ కూడా చూడవచ్చు. ఇది వచ్చి మీకు నేను వెళ్ళినప్పుడు అక్కడ నాట్య ప్రవాహం అని ఒకటి స్కూల్ వాళ్ళది ఒకటి ప్రోగ్రామ్ అయితే జస్ట్ షూట్ చేశాను. జస్ట్ అనమాట. అది చాలా బాగుంది. అది ఒక 10 నిమిషాలు ప్రోగ్రామ్ చూసి మళ్ళీ బయటకు వచ్చాను. ఎందుకంటే నేను ప్రివ్యూకి వెళ్ళాను. ఒకటి ప్రివ్యూ అండ్ పోస్టర్ లాంచ్కి మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాను. చూడండి, ఇదంతా కూడా మీరు చూడవలసింది. అదంతా వుడ్తో చేసింది, పెయింటింగ్ ఇవన్నీ. ఆ మధ్యనే భరతనాట్యం వేస్తారు పిల్లలు. ఎక్కువ ఇలాంటి ప్రోగ్రామ్స్ అవుతాయి కిందనే. సెకండ్, థర్డ్ ఫ్లోర్లో మీకు ఎక్కువ మూవీ రివ్యూస్ అవుతాయి. ఏమైనా కొత్త మూవీ రిలీజ్ అయితే ఆ ముందునే ప్రివ్యూ వస్తుంది మీకు. ఇవి మీరు చూస్తున్నంత ఆడియన్స్ అన్నమాట. ఇది కూడా భరతనాట్యంలో ఒక పార్ట్ అనమాట. తర్వాత నేను షూట్ చేశాను. పిల్లలు బాగా చేస్తున్నారని అలాగా తీశాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు రవీంద్ర భారతి వెళ్ళి చూడవలసిన ప్రదేశం అది కూడా హైదరాబాద్లో చూడండి. ఇంకొస్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడండి. ఆర్ట్స్ అవి ఎలాగేసారో కానీ సూపర్లా వేశారు. ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది, చూస్తే అలాగే చాలా బాగుంటుంది. మనం మెట్లు ఎక్కుతుంటే సైడ్ వాల్లో